దేవతలందరూ కూడా చాలా అద్భుతమైన 1 బై 1 అందరూ కూడా స్తుతి చేశారు. ఎందుకంటే భగవంతుడి ఆవిర్భావం జరిగింది. భగవంతుడి ఆవిర్భావం జరిగిన తర్వాత స్తుతి చేయడం ఉత్తమం అన్నమాట. భగవంతుడు ఎప్పుడైతే ఆవిర్భవిస్తాడో, జన్మిస్తాడో ఈ లోకానికి వచ్చిన తర్వాత అప్పుడప్పుడు సమస్త దేవతలందరూ కూడా స్తుతి చేశారన్నమాట. కృష్ణ జన్మ అయినప్పుడు దేవతలు స్తుతి చేశారు. శ్రీరామచంద్రుడు జన్మ అయినప్పుడు స్తుతి చేశారు. సో, ఎప్పుడు గాని ఎక్కడైనా సరే భగవంతుడు ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆవిర్భవించినప్పుడు, జన్మ తీసుకున్నప్పుడు ఆ సమయంలో సమస్త దేవీ దేవతలందరూ గూడా స్తుతి చేస్తారనమాట. ఇలా చేశారు. సో, దేవతలందరూ గూడా స్తుతి చేశారు. ఇక మనం ఎందుకు చేయకూడదు స్తుతి మానవులం? సో, మనము గూడా స్తుతి చెయ్యాలి. భగవంతుడి జన్మదిన కార్యక్రమంని ఏ సమయంలోనైనా సరే, ఇంట్లోనైనా లేదంటే భగవంతుడి వాకిట్లో అయినా స్తుతి చెయ్యాలి. ఈ స్తుతి భగవంతుడికి అత్యంత ఇష్టమైందనమాట. మీకేదైనా నచ్చిన స్తుతి, భీష్మ స్తుతి అవని, వృత్రాసుర స్తుతి అవని, దేవతా స్తుతిలవని, ఏదైనా సరే, ధ్రువ స్తుతి గాని, 1, 2 శ్లోక 1 లేదా 2 శ్లోకాలు ప్రేమతో, భావంతోని ప్రతిరోజు కూడా స్తుతి చెయ్యాలి. ఇది భగవంతుడికి అత్యంత ఇష్టమైందనమాట. బ్రహ్మస్తుతి శ్రీమద్ భాగవతం 2వ స్కందంలో మొట్టమొదట బ్రహ్మ స్తుతి చేస్తాడు. మనం చెప్పుకున్నాం. చాలా అద్భుతమైన స్తుతి 11 శ్లోకాల్లో ఉంటాయి. అది కూడా చెయ్యొచ్చు. సో, ఈ విధంగా సమస్త దేవీ దేవతలందరూ కూడా దేవీలు కాదు, ఓన్లీ దేవతలే 1 బై 1 వచ్చి భగవంతుడికి స్తుతి చేయడం ప్రారంభించారు. మొదటి స్తుతి ఎవరు చేశారు? నరసింహ భగవానుడికి మొదటి స్తుతి ఎవరు చేశారు గుర్తుందా? బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడు. రెండోది శివుడు, రుద్రుడు. శివుడు, రుద్రుడు. ఇక మూడో స్తుతి ఇంద్రుడు. ఇంద్రుడు. శ్రీమద్ భాగవతము 8, 7, 8, 42 శ్లోకంలో శ్రీ ఇంద్రవాచ ఇంద్రుడు స్తుతి చేస్తాడనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది స్తుతి. శ్లోకం కూడా పెద్దదే, స్తుతి కూడా పెద్దదే, చాలా బాగుంటుంది అన్నమాట. ఇంద్రుడు ఇక శివుడు వెళ్ళిపోయాడు. రుద్రుడు నేను చెప్పుకున్నాం కదా, కోపకాల యుగాంతస్తే హతోయ అసురాల్పక. ఏ స్వామి, మీ కోపం ఇప్పుడు రావడం తగదు కాదు, సమయం కూడా కాదు, మీ యుగాంతంలో రావాలి మీ కోపము. ఆ సమయంలో కోపం వచ్చింది అని స్తుతి చేశాడు. శివుడు వెళ్ళిపోయాడు స్తుతి చేసిన తర్వాత రుద్రుడు. ఇక బ్రహ్మ తర్వాత శివుడు, శివుడు తర్వాత ఇంద్రుడు పోస్ట్ అనమాట. వీళ్ళు అగ్రజులు అనమాట. బ్రహ్మ సృష్టికి మూలజీవి. తర్వాత పోస్ట్‌లో గాని, పొజిషన్‌లో గాని ఏదైనా పెద్దే. శివుడు తాత్పర్యం చూస్తే అన్నిటికన్నా టాపు. భగవంతుడి తర్వాత శివుడే వస్తాడు. ఇక్కడ పోస్ట్ పొజిషన్‌లు చూస్తే బ్రహ్మ కుమారుడు శివుడనమాట. అందుకనే బ్రహ్మ అగ్రజుడు. తర్వాత రుద్రుడు, తర్వాత ఇంద్రుడనమాట. ఈరోజు ఇంద్రుడొచ్చాడనమాట. ఇంద్రుడొచ్చి ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంటది. భగవంతుడు నరసింహస్వామికి స్తుతి చేస్తున్నాడు. శ్రీ ఇంద్రవాచ ప్రత్యానితం పరమభవత
త్రాయతానా స్వభాగో దైత్యాక్రాంతహృదయకమలం తద్గృహం ప్రత్యబోధి కాలాగ్రస్తం కియదధి మహో నాత శుశ్రూషాం తతేతే ముక్తిస్తసాం నహి బహుమత నారసింహ పరైక్యం. ఇది కొద్దిగా దీర్ఘ రాగం అన్నమాట. ఈ సంస్కృతంలో మందాక్రాంత ఛంద్ అనేసి దీన్ని అంటారనమాట. మందా ఛంద్లోని ఇది అలంకరించారనమాట. దీన్ని సుఖదేవ్ గోస్వామి ఈ విధంగా పాడారనమాట. ఇది మనకి ఎలా తెలుస్తుందంటే మందా ఛంద్ ఈ యొక్క శ్లోకం అలంకరణలోని 17 అక్షరాలు ఉంటవి. ప్రతి లైన్లోని 17 ఉంటాయి. మీరు లెక్క పెట్టుకోండి. ఈ 4 లైన్లు ఇచ్చారు కదా. ఇంద్ర ఉవాచ ప్రత్యానిత పరమ భవత త్రాయత నా స్వభాగ, ఇవి 17 లైన్లు. తర్వాత 17 ఈ 17 లైన్లతో కూడిన సంస్కృతి రాగము మందాక్రాంత ఛందలో ఉంటుందని మనకి ఆచార్యులు సంస్కృతి వ్యాఖ్యానంలోని చెప్పడం జరిగిందనమాట. సో ఈ విధంగా రకరకాల ఛంద భాషల్లోని రాగాల్లోని సుఖదేవ్ గోస్వామి పాడారు. ఎవరికి ఏ రాగం నచ్చితే వాళ్ళు ఆ రాగంతో పాడొచ్చు. సో ఈ విధంగా ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడి యొక్క పరిచయం ముందు మనం తెలుసుకున్నాం. బ్రహ్మ పరిచయం తెలుసుకున్నాం, రుద్రుడి పరిచయం తెలుసుకున్నాం. మరి ఇంద్రుడు కూడా పరిచయం మనం తెలుసుకోవాలి. ఈ భౌతిక జగత్తులో 2 రకాల మనుషులు ఉంటారు, గుర్తుంచుకోండి. ఈ భౌతిక జగత్తులో 2 రకాలు జీవులు ఉంటారన్నమాట. ద్వయీభూతే అస్మిన్ లోకే, ఈ ప్రపంచంలో 2 రకాలు మనుషులు ఉంటారు. ద్వయీభూతే, భూతే అంటే జీవులు. అస్మిన్ లోకే, ఈ లోకంలో. ద్వయి అంటే 2 అన్నమాట. ఈ లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు. ఎవరు ఆ 2 రకాలు? దైవ అసుర ఏవచ. ఇక్కడ ఏం చెప్తున్నారు? 2 రకాలు, 2 జాతి మనుషులు ఎవరు? దైవ అసుర ఏవచ. విష్ణువుని ఆరాధించేవారు దేవతలు, ఆ విష్ణుకి విరుద్ధంగా నడిచేవారే అసురులు. ఈ 2 జాతులు ఈ లోకంలో ఉంటారనమాట. ఈ 2 జాతికి విడిచి 3వ జాతి లేదు. ఇక మనం ఎత్తుకోని అవసరంలే. శాస్త్ర ప్రమాణం, వేద ప్రమాణం, ఇది వేదం యొక్క శ్లోకం అన్నమాట. ద్వయీభూతే అస్మిన్ లోకే దైవ అసుర ఏవచ. అసురులు అంటే మీరు అనుకోమకండి. అసురులు అంటే 2 కొమ్ములు ఉంటాయి, 2 దంతాలు ఉంటాయి, క్రూరంగా కురూపిగా ఇది అలాగా ఉంటారని కాదు. అలా ఏమీ లేదు. సూటు బూటు వేసుకొని మంచి టై కొట్టుకొని మంచి సూటి వేసుకొని మంచి బూటు వేసుకొని వాళ్ళు కూడా అసురులుగా ఉంటారు చెప్తున్నారనమాట. ఎలా? శాస్త్ర విరుద్ధంగా నడుస్తారు వాళ్ళు. టై సూటు బూటు వేసుకున్నంత మాత్రాన వాళ్ళు జెంటిల్మెన్లు అయిపోరు, భగవద్భక్తులు అయిపోరు. శాస్త్ర విరుద్ధంగా నడిచేవారు అసురులతో సమానమే. అసురుల కన్నా ఏమీ తక్కువ కాదు వాళ్ళు కూడాను. అందుకని ఇక్కడ చెప్తున్నాను అనమాట. దైవ అసుర ఏవచ. దేవతలు అసురులు అనే 2 రకాల జీవులు ఉన్నారు ఈ ప్రపంచంలో. దేవతలు నిరంతరము భగవత్ చింతనలో ఉంటారు. దేవతలు నిరంతరం భగవత్ చింతనలో ఉంటారు. ఇక అసురులు నిరంతరం భౌతిక సంసారంలో రమించిపోతారన్నమాట. ఇది తేడా. దేవతలకి అసురులకి ఇదే తేడా. దేవతలు నిరంతరం సత్వగుణంలో ఉంటారు. తర్వాత ఆధ్యాత్మిక చింతనలో, భగవత్ చింతనలో ఉంటారు. విష్ణు నారాయణుడి యొక్క చింతనలో ఉంటారు. ఇక అసురులు భౌతిక జగత్తులో రమిస్తారు. తర్వాత భౌతిక జగత్తులో ఈ సంసారంలో రమిస్తారు. తర్వాత ఎవరిని పడేయాలి, ఎవరి దోతి లాగాల, ఎవరిని నిందాభావం చేయాలా, ఇది అసుర స్వభావం కలిగిన వాళ్ళు అనమాట. ఓకే.
ఇక ఇంద్రుడు దేవతా స్వరూపమూర్తి అన్నమాట. ఆ ఇంద్రుడి కోసం ఇక్కడ దేవతలందరూ కూడా భగవత్ చింతనలో ఉంటారు. కానీ ఎప్పుడైతే హిరణ్యకశిపుడు దేవతలందరిని బంధించాడో ఈ దేవతలు భగవత్ చింతన చేయలేకపోయాడు. ఇక్కడ మనం అది గుర్తుంచుకోవాలి. ఇంద్రుడి యొక్క పరిచయం మీకు ఎందుకు చెప్పానంటే ముందే, ఎప్పుడైతే హిరణ్యకశిపుడు సమస్త దేవతలందరినీ, దేవీలు కాదు దేవతల్ని బంధించాడో, బంధించిన తర్వాత ఈ దేవతలు ఏం చేశారు, భగవత్ చింతన చేయలేకపోయారు అన్నమాట. భగవత్ చింతన చేయలేకపోయారు. హిరణ్యకశిపుడు వధ ఎప్పుడైతే జరిగిందో తర్వాత వీళ్ళందరూ కూడా స్తుతి చేశారన్నమాట. వీళ్ళందరూ కూడా స్తుతి చేశారు. ఈ దేవతల్లో అగ్రజుడైన ఇంద్రుడు ముందుకొచ్చి స్తుతి చేశాడనమాట. ఈ శ్లోకంలో ఇంద్రుడు భగవంతుడిని 3 సంబోధనలు ఇస్తున్నాడు. ఇక్కడ మీరు పాయింట్లు నోట్ చేసుకోండి. 3 సంబోధనలు ఇస్తూ భగవంతుడికి స్తుతి చేస్తున్నాడు. చాలా ఇంపార్టెంట్, చాలా అద్భుతంగా ఉంటుంది ఈ శ్లోకం. 3 సంబోధనలు ఇస్తున్నాడు అన్నమాట. శ్లోకం తర్వాత మనం ఆస్వాదిద్దాము. ముందు సంబోధన అనేది ఏంటి? సంబోధన అనేది ఏంటంటే ఆ శ్లోకం ఆస్వాదించక ముందు, పరిచయం ముందు ఇచ్చేది సంబోధన. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ అనేది ఒక సంబోధన అన్నమాట. ఈ మాట్లాడక ముందు ఏదైతే మనము హరే కృష్ణ ప్రభుజీ అనేది ఒక సంబోధన లాగా అయిపోతుంది అన్నమాట. తర్వాత మాటలు జరుగుతాయి. అలాగే శ్లోకం తర్వాత వింటాము. శ్లోకానికి ముందు సంబోధన ఇస్తారనమాట. ఇది సంబోధన. అలాగే ఇంద్రుడు ఈ శ్లోకంలో 3 సంబోధనలు ఇచ్చారు. పాయింట్ నోట్ చేసుకోండి. 1 పరం, పరమ. ఒక సంబోధన పరం అంటే పరమ. రెండోది నాథ. వినిపించలే ప్రభు, కొంచెం మళ్ళీ చెప్పండి. ఒకటోది ఈ శ్లోకంలో వెతకండి, ప్రత్యానీత తర్వాత పరమ అని ఉంది. చూసారా? పరమ. పరమ అనేది ఒక సంబోధన. తర్వాత నాథ అనేది ఉంది. మీరు వెతుక్కోండి శ్లోకంలోనే నాథ అనేది ఉంది. 3వ లైన్లోనే ఉంటుంది నాథ అనేది. ఇది ఒక సంబోధన. తర్వాత 4వ లైన్ లాస్ట్లోనే ఏముంది, నారసింహ. ఈ 3 సంబోధనలు దొరికేవా మీకు? 3 సంబోధనలు దొరికేవా? దొరికే ప్రయోజనం. ఇక ఈ సంబోధన దాని అర్థము ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సంబోధన అయితే మీకు పరం, తర్వాత నాథ, తర్వాత నారసింహ. నారసింహ అంటే మీకు తెలిసిపోయింది ఆటోమేటిక్గా. నరసింహ అంటే సగం మానవుడు, సగము సింహం. ఓకే, ఈ 2 ఏంటి సంబోధన ముందు తెలుసుకోవాలి. ముందు మనం శ్లోకంకు పరిచయం ముందు ఈ సంబోధన ఇస్తూ ఇంద్రుడు మనకి నరసింహస్వామికి ఏం చెప్పాలనుకుంటున్నాడు ఈ సంబోధన ద్వారా? మొదటిది ఏం చెప్తున్నాడు? పరం, పరమ. పరమ కానీ లేదా పరమ కానీ మీరు ఏదైనా అర్థం చేసుకోండి. పరమ అంటే డైరెక్ట్ అర్థము పరమేశ్వరుడు, పరమేశ్వర, పరమేశ్వరుడు. ఇంద్రుడు ఏమి చెప్పాలనుకుంటున్నాడు అక్కడ స్వామికి? హే ప్రభు, మేమందరము ఈశ్వరులము. ఈ 33 కోట్ల దేవతలు మేమందరము, అందులోని నేను ఒక్కడిని, ఇంద్రుడిని, నేను ఈశ్వరుణ్ణి. కానీ మీరు పరమేశ్వరుడు. మేము ఈశ్వరులము, మేము కొంతవరకు చిన్న ఈశ్వరులు మేము, కానీ మీరు పరమేశ్వరులు. పరం, పరం అంటే టాప్ అన్నమాట. మీకు మించిన ఈశ్వరులు లేరు. ఇది సంబోధన ఎలా ఉంటుందన్నమాట. ఇంద్రుడి యొక్క ఆలోచన మనం బయట పెట్టాలి ఆచార్యుల ద్వారా. ఏదైనా సరే మన బుద్ధితో మనం ఎప్పుడు భాగవతాన్ని అర్థం చేసుకోలేము. నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, నేను కూడా, ఎవరైనా సరే మన బుద్ధితో డైరెక్ట్గా భాగవతంలోకి జంపు చేస్తే తల గోక్కోవడం తప్ప ఏమీ దొరకదు, ఏమీ అర్థం కాదు. మహానుభావుల యొక్క అడుగు జాడుల్లో నడుస్తూ వాళ్ళ యొక్క వింటూ ఉంటే అప్పుడే మనకి ఇవన్నీ కూడా
అర్థమవుతా అన్నమాట. పరం. ఈశ్వర అంటే కంట్రోలర్, అంటే నియంత్రణ చేసేవాడు. ఇంద్రుడు నియంత్రణ చేస్తాడు. ఇంద్రుడు దేనికి నియంత్రణ చేస్తాడు? ఇంద్రుడు కూడా ఈశ్వరుడే. దేనికి నియంత్రణ చేస్తాడు చెప్పండి? ఇంద్రుడు ఈశ్వరుడు, నియంత్రణుడు. దేవతలు. ఇంద్రుడు దేన్ని నియంత్రణ చేస్తాడు? అష్టదిక్పాలకులు దేవతలు. కాదు. ఇంద్రుడు దేన్ని నియంత్రణ చేస్తాడంటే వర్షాన్ని, నీరుకి అధిపతి ఇంద్రుడు. వరుణుడు కదా ప్రభుజీ, ఆ? వరుణుడు కదా ప్రభుజీ నీటికి. ఆహా. ఈ మేఘ మండలాలన్నీ కూడా ఆయన అధీనంలో ఉంటాయి. సమంత మేఘం కూడా ఇంద్రుడి అధీనంలో ఉంటుంది. అందుకే నాకు బ్రజ ధామంలోని సమంత మేఘం అని ఆదేశించే కదా వర్షాన్ని కురిపించాడు. వరుణుడు జలస్వరూపం అన్నమాట, సముద్రానికి అధిపతి. వర్షంకి అధిపతి ఇంద్రుడు అన్నమాట. వర్షము ఇది అనేది ఆయన అధీనంలో ఉంటుంది. ఎప్పుడు కురిపించాలో, ఎప్పుడు ఆఫ్ చేయాలో అనేక మేఘాలు కూడా ఆయన అధీనంలో ఉంటాయన్నమాట. ఇంద్రుడు సమంతక మేఘం అనేది పెద్ద మేఘం ఉంటుంది, భయంకరమైన మేఘము ప్రళయ సమయంలో వస్తుంది అన్నమాట. వరుణుడు సముద్రానికి. సో ఇక్కడ అందుకే నా చెప్తున్నాను అనమాట, ఈశ్వరం మేమంటే చిన్న కంట్రోల్ చేస్తాం, చిన్న చిటికి. కానీ మీరు పరమేశ్వర్లు. అందరినీ కూడా, సమస్త దేవీ దేవతలను కూడా, బ్రహ్మాది రుద్ర దేవతలను కూడా మీరు కంట్రోల్ చేస్తారు. అందుకనే మీరు పరమ కంట్రోలర్, నియంత్రణ. తర్వాత పరం అనే రెండో అర్థంకి సర్వ అంతర్యామి. పరం అనే దాన్ని రెండో అర్థం ఏంటి? సర్వ అంతర్యామి, సర్వము ఎరిగి ఉన్నాడు, సమస్తము ఎరిగి ఉన్నాడు అన్నమాట. మీ హృదయంలో ఏం జరుగుతుందో, నా హృదయంలో ఏం జరుగుతుందో, చేమ హృదయంలో ఏం జరుగుతుందో, బ్రహ్మ హృదయంలో ఏం జరుగుతుందో, చిన్న చేమ నుంచి బ్రహ్మ హృదయం వరకు ఈ జీవులందరి హృదయంలో ఏమి జరుగుతుందో, ఏమి చేస్తాడో అంత ఎరిగి ఉంటాడు అన్నమాట. సర్వ అంతర్యామి. ఇది సర్వ. పరం. మూడో అర్థము సర్వ ఉత్కృష్టుడు. సర్వ ఉత్కృష్టుడు అంటే సర్వశ్రేష్ఠుడు అన్నమాట. సర్వశ్రేష్ఠుడు. ఈయనకన్నా శ్రేష్ఠుడు అనే పురుషుడు లేడు, ఇంకా వేరే పురుషుడే లేడు. ఈయన సర్వశ్రేష్ఠుడు. అందుకనే సర్వ ఉత్కృష్టుడు. ఉత్కృష్టుడు అంటే చాలా టాప్ లెవెల్ అన్నమాట. ఇంకా ఈయనకి మించింది లేదు, ఈయనకి మించిన తత్వమే లేదు. అందుకే నేను భాగవతానికి ముందు 2 కీర్తనలు చేస్తూ ఉంటాను, భజన. చాలా బాగుంటుంది అది. ఈయన పాడతాడనమాట. ఏంటని? కృష్ణం పరం కిమపి తత్వం అహం నా జానే. నీకన్నా పరమసత్యం లేదు, అహం నా జానే. నీకన్నా పరమసత్యం ఉంటాడనిసి నాకు ఇంకా తెలియదు, మీరే పరమసత్యము. కృష్ణాత్ పరం కిమపి తత్వహం న జానే. నాకు ఇంకా తెలీదు, మీకన్నా పరమ సత్యము. అక్కడ కూడా పరం వచ్చింది చూడండి. మీకన్నా పరమ సత్యము నాకు తెలియదు, మీరే పరమైన వాళ్ళు, సర్వశ్రేష్ఠులు. ప్రబోధానంద సరస్వతి కీర్తన చేస్తాడనమాట. బ్రజధామంలోకి వెళ్ళి మాయావాది ఆయన ఫస్ట్ చైతన్య మహాప్రభుతో ఎప్పుడైతే కలవడం జరుగుతుందో, వంశీ వట వృక్షం కిందకి వెళ్ళి ఈ కీర్తన చేస్తాడు. వంశీ విభూషితకర నవనీరదాబా పీతాంబర దరుణబింబపల దరోష్ట పూర్ణేందు సుందర ముఖ హరవింద నేత్ర కృష్ణాత్ పరం కిమపి
తత్వహం న జానే. కృష్ణుడి కన్నా పరమ సత్యము లేదు, అందుకని ఆయన్ని పరం అంటారు. సర్వ ఉత్కృష్టుడు, సర్వశ్రేష్ఠుడు, ఇది పరమతలకి అర్థం అన్నమాట. తర్వాత నాథ. నాథ అంటే అర్థం తెలుసుకోండి. పల్లెటూరులో ఎడ్ల బండిని చూసారా? ఎప్పుడైనా ఎడ్లని చూసారా? పల్లెటూరులో ఎడ్ల బళ్ళు నడుస్తూ ఉంటవి. ఆ బండికి రెండు ఎడ్లు కడతారు. ఆ ఎడ్లకి ముక్కుకి తాడేసి కడతారు అనమాట. చూసారు ఎప్పుడైనా? ముక్కుకి తాడేసి కడతారు. Yes, ప్రభు. చూశాం ప్రభు. ఆ ముక్కుకి తాడేసి కట్టి, ఆ తాడు ఎవరి దగ్గర ఉంటది? నడిపేవాడి దగ్గర ఉంటది అనమాట. ఈ తాడుతోని ఎడ్లను కంట్రోల్ చేస్తాడు. అంతేగాని ఆ ఎడ్లు ఆగండి, పొదండి, స్టాప్, మూవ్ అనేసి అంటే ఆ ఎడ్లకి బాస్ తెలియదు. ఆగండి ఆగండి ఎడ్లుగారు, ఆగండి ఆగండి, గమ్యం వచ్చింది, పదండి పదండి అంటే అవి కాదు. ఈ చేతిలో ఉండిద్ది అనమాట కళ్ళెము, ఆ ముక్కుకి ద్వారా కట్టి ఉంటదన్నమాట. అలాగే మాయా రూపమైన తాడుతో ఈ సంసారంలో ఉన్న జీవుల్ని భగవంతుడు కంట్రోల్ చేస్తున్నాడు. అందుకనే నాథ అంటారనమాట. అని నాథ్ అనేది కంట్రోల్ చేస్తున్నాడు తాడు ద్వారా. ఎలాగా? మాయా రూపమైన తాడుతో ఈ భౌతిక జగత్తులో ఉన్న జీవుల్ని కంట్రోల్లో ఉంచుతున్నాడు. అందుకని ఆయన్ని నాథ అంటారనమాట. నాథ అంటే భక్తి రసము ప్రధానము. నాథకు రెండో అర్థం ఏంటి? భక్తి రసామృతము ప్రదానము చేసేవాడే నాథుడు. భక్తి రసామృతాన్ని తాగి ఇచ్చేవాడే, ప్రదానం చేసేవాడే, ఆయనే నాథుడు అంటాడు. ఈ భక్తి తత్వం ఏదైతే ఉందో సమస్తము కూడా ఆయన నుండి వచ్చినవే. ఇదే విషయము నిమి మహారాజుకి నవయోగేంద్రుల్లో ఒక యోగేంద్రుడు కవి చెప్తాడు. ఇది ఎవరో కాదు, ఈ జ్ఞానము స్వయం భగవంతుడి ద్వారా వచ్చింది. వేదో నారాయణ సాక్షాత్. సమస్త వేదాలు నారాయణుడి యొక్క స్వరూపము. మరి వేదం యొక్క సారము శ్రీమద్ భాగవతము. ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. ఇదే ఈ విధంగా అర్థం చేసుకుంటే ఇక మనకి మైండ్లో ముద్రించబడిపోతుంది అనమాట. చెరగమన్నా చెరగదు. నాథ అంటే భక్తి రసామృతము ప్రదానం చేసేవాడు, భక్తిని ఇచ్చేవాడు. ఇది ఎవరెవరెవరెవరెవరు ఇవ్వలే. ఎవరెవరెవరెవరు అనుకుంటే వ్యాసుల వారు. వ్యాసుల నుంచి భగవంతుడే వ్యాసుడిగా వచ్చి ఇవన్నీ ఇచ్చాడు. తర్వాత మూలంలో చూస్తే బ్రహ్మకు కూడా ఇదే రసామృతం తాగిపిచ్చాడు భగవంతుడు. తేనే బ్రహ్మ వృధాయే ఆది కవ్య ముఖ్యంతి. డైరెక్ట్గా బ్రహ్మకి జ్ఞానాన్ని ఇచ్చాడు భగవంతుడు. తర్వాత మానవ సమాజానికి వచ్చింది వ్యాసముని ద్వారా. అందుకనే నాథ అంటారు. ఇది గుర్తుంచుకోండి. రేపొద్దున్న ఎప్పుడైనా ప్రశ్నలు నేను వేసినప్పుడు మీరు తక్కువ సమాధానం చెప్పాలి. ప్రశ్న ఆన్సర్లు పెడతాను. సో తర్వాత మూడో సంబోధన నారసింహ. నారసింహ అంటే మీకు డైరెక్ట్గా అర్థమైపోతుంది. నరసార్థుల అంటే సగము మనిషి, సగము సింహము. ఈ విధంగా 3 సంబోధనతోని భగవంతుడిని అద్భుతంగా సంబోధించి తన మనసులో ఉన్న భావన ఈరోజు నరసింహదేవుడిని స్తుతి ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే మనము కూడా మనసులో ఉన్న భావన బయటికి పెట్టాలి. నా మనసులో తెలిసిన ప్రభుజీ, భగవంతుడు నిండి పూర్తిగా ఉన్నాడు. నీ మనసులో ఏం జరిగిందో అది ప్రస్తావన పెట్టు భగవంతుడి దగ్గర. వాళ్ళకి తెలుసు ఆయన అంతర్యామి. అయినా సరే ప్రస్తావన పెట్టు. ప్రొబైజులు పెట్టాలి భగవంతుడి దగ్గర. నేను భగవంతుడిని ప్రేమిస్తున్నాను ప్రభు. నేను భగవంతుడిని చాలా దీనిగా ఆరాధిస్తున్నాను ప్రభు.
నీకు నువ్వు అనుకుంటే అది ప్రేమ ఎలా అయిపోతుంది? ఎవరైనా వచ్చి ఒక అమ్మాయి గాని వచ్చి లేదంటే అబ్బాయి గాని వచ్చి ప్రపోజల్ చేస్తే కదా మనకు తెలుస్తుంది. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే కదా. లేదు నేను ప్రేమిస్తున్నాను ఆ వ్యక్తితో అనుకుంటే అయిపోతుందా? అది నీకు మాత్రమే పరిమితం అవుతుంది. ప్రపోజల్ పెట్టాలి భగవంతుడి దగ్గర. అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఈ విధంగా ఇది ప్రపోజల్ లాంటిది అనమాట. నా యొక్క దృష్టితో చూసుకుంటే ఇది ఇంద్రుడు భగవంతుడి దగ్గర ఈ విధంగా పెడుతున్నాడు అనమాట. ఓకే, ఇక శ్లోకంలోకి వెళ్దాం. ప్రత్యానితం పరమభవత త్రాయతా నా స్వభాగా దైత్యాక్రాంత హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి. ఇక్కడ ఇంతవరకు మనం అర్థం చేసుకున్నాం. ఇంద్రుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? పరం భవత ప్రత్యానిద. ఎప్పుడైనా సరే సంస్కృతము నుంచి హిందీ కానీ తెలుగు కానీ ఏదైనా ట్రాన్స్లేషన్ లాంగ్వేజ్ చేస్తే వర్డ్స్ వెనక ముందు వెనక మారిపోతాయి. ఏదైనా సరే మీరు ఇంగ్లీష్ తెలుగులో ట్రాన్స్లేషన్ చేయండి, వర్డ్స్ వెనక ముందు అయిపోతాయి. అలాగే కూడా ఈ ఈ శ్లోకము డైరెక్ట్గా ప్రత్యానిద పరం భవత అలా తీసుకోకూడదు. ఎప్పుడు కూడాను ట్రాన్స్లేషన్కి వస్తేవాడికి ఆ అక్షరాలు వెనక ముందు వెనక మారుతావి. ఇది స్టైల్ తెలుసుకోవాలి. ఈ స్టైల్ తెలుసుకుంటేనే ఇది ఎప్పుడైతే గ్రహిస్తారో సరళంగా ఈ శ్లోకాలు, ఈ భాగవతము, ఈ గీత సరళంగా అర్థమైపోద్ది. ఇదే పట్టుకునే స్థితి, ఇదే ఎలా పట్టుకోవాలి, ఎలా ఏంటి అది ఎప్పుడైతే పట్టేశారో ఇక మీరు కూడా ప్రపంచంలో మంచి స్పీకర్ వక్త అయిపోతారన్నమాట. ఆ యొక్క స్టైలు ఇది అనేది. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు ఇంద్రుడు? పరం భవత ప్రత్యానిత, ఏ మహేశ్వర మీ ద్వారా మరల మాకు దక్కింది. ప్రత్యానిత చూడండి, ప్రత్యానిత అంటే తీసుకువచ్చావు, తీసుకువచ్చితివి. ఇక్కడ ఉందని కదా ప్రత్యానిత అంటే తీసుకువచ్చితివి. పరం భవత ఏ పరమేశ్వర, ఏంటో చెప్పాం కదా, పరమకి అర్థము పరమేశ్వర. మీ ద్వారా మళ్ళా తిరిగి మాకు దక్కింది, తీసుకువచ్చావు. ఏదైనా అనుకోండి మీరు. ఏం చెప్తున్నారు ఇక్కడ తర్వాత? నా స్వభాగా, లాస్ట్లో ఏం చెప్తున్నారు? నా స్వభాగా మాకు మా భాగం మళ్ళా దొరికింది. మాకు మళ్ళా మా భాగం దొరికింది. ఏంటిది ఆ భాగం మళ్ళా దొరికింది ఇంద్రుడికి? ఏంటిది పోయింది, ఏంటి దొరికింది మళ్ళా? పరం భవత ప్రత్యానిత మీ ద్వారా మళ్ళా మా భాగం మాకు దొరికింది. ఏంటిది ఆ భాగం దొరికింది చెప్పండి? స్వర్గం మీద హిరణ్యకశిపుడు ఆధిపత్యం చేసి ఆక్రమించుకున్నాడు కదా. ఇప్పుడు భగవంతుడు హిరణ్యకశిపుడిని అంతం చేస్తే మళ్ళీ వీళ్ళ రాజ్యం వీళ్ళకి వస్తుంది. ఇది ఒకటి కరెక్ట్. ఇంకొకటి కూడా ఉంది మెయిన్ది. ఇది కరెక్టే, మెయిన్ ఇంకొకటి ఉంది. సరే ఓకే, రైట్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. మంచి భాగాలను కూడా ఇవ్వటం, యజ్ఞ భాగాలు. యజ్ఞ భాగము అది శ్లోకంలోనే ఉంది. మన దగ్గర భాగవతం అంటే మనకు అర్థమైపోద్ది సరళంగా. యజ్ఞ భాగము ఈ హిరణ్యకశిపుడు సంహారం ద్వారా మళ్ళా వాళ్ళ భాగం వాళ్ళకి వస్తుంది. ముఖ్యంగా ఇంద్రుడికి భాగము ఏదైతే యజ్ఞ భాగము. అందుకనే పరం భవత ప్రత్యానిత నా స్వభాగా, మాకు మా భాగము మరలా దొరికింది మీ ద్వారా. హిరణ్యకశిపుడు చనిపోయిన తర్వాత యజ్ఞం అనేది భాగాన్ని తీసుకొని పోయాడు అనమాట. ఎవరు? ఈ హిరణ్యకశిపుడు ఈ రాక్షసుల పని అదే కదా. దేవతలు యజ్ఞం చేసిన, ఋషులు మునులు యజ్ఞం చేసిన ఆ యజ్ఞాన్ని, ఆ భాగాన్ని వీళ్ళు భోగిస్తారనమాట. యజ్ఞము భాగం వీళ్ళు భోగిస్తే వీళ్ళకి శక్తి పెరిగిద్ది, రాక్షసులకి, అసురులకి. స్వభాగా ఇక రెండో అర్థం ఏంటంటే
ఇప్పుడు మాతాజీ మీరు చెప్పారు కదా, స్వర్గలోకం కూడా మీ ద్వారా మాకు తిరిగి వచ్చింది. హే ప్రభు, మీరు వీడిని చంపే తర్వాత మా భాగాన్ని మరలా తీసుకొని వచ్చావు, మా భాగం మళ్ళా మా దగ్గరికి వచ్చింది. యజ్ఞము ఈ ప్రపంచంలో, ఈ లోకంలో కొన్ని యజ్ఞాలు ఉన్నాయన్నమాట. అవి దేవతలకు చెందుతాయి. కొన్ని ఇలాంటి యజ్ఞాలు ఉన్నవి, కర్మకాండ యజ్ఞాలు వేదాల్లో చెప్పడం జరిగింది. అవి దేవతలకు చెందుతాం అనమాట. అలాంటి యజ్ఞము ఈ హిరణ్యకశిపుడు వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడు. ఈ యజ్ఞం యొక్క భోక్త అయిపోయాడు. ఎందుకంటే ఆయన స్వామిగా తయారయ్యాడు. ఆ యజ్ఞానికి భోక్త కూడా ఈ ప్రభు అయిపోయాడు. ఇక యజ్ఞం భోగం లేక దొరక వీళ్ళకి శక్తిహీనులు అయిపోయారు. తర్వాత అసురులు, హిరణ్యకశిపుడు ఆ శక్తి పెరిగింది. సో ఈ విధంగా వీళ్ళందరినీ బందీ చేయిస్తాడు. ఎప్పుడైతే నరసింహస్వామి వచ్చాడో, హిరణ్యకశిపుడు వధించిన తర్వాత యజ్ఞ భాగం వచ్చింది. తర్వాత కోల్పోయిన రాజ్యం కూడా తిరిగి వచ్చింది. స్వభాగ అనేసి ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఓకే, అయితే భగవంతుడు అన్నాడు అనుకోండి, స్వర్గం దొరికింది కదా, ఇక ఆనందించి ఎంజాయ్ చెయ్యు. దొరికింది కదా స్వభాగ, హిరణ్యకశిపుడు పోయాడు, ఇక స్వర్గం వచ్చింది, వెళ్ళిపో, ఆనందంగా ఉండు, ఎంజాయ్ చెయ్యు అన్నాడు అనుకోండి భగవంతుడు. అప్పుడు ఇంద్రుడు ఈ విధంగా చెప్తున్నాడు అనమాట. మనసులో మాట శ్రీపద్ శ్రీధర్ స్వామి, ఇంద్రుడు మనసులో మాట ఎరిగి శ్రీపద్ శ్రీధర్ స్వామి తన కామెంటరీ టీకా రాశాడు అనమాట. చూడండి, నా అస్మాత్ హవీర్ భాగ అధి లాభ పురుషార్థ కింతు తత్ పరిచర్య ఏవా. ఎంత చక్కగా ఉంది చూడండి. సంస్కృతి సరళంగా ఉంటుంది, మీకు సరళంగా చెప్తున్నాను. నా అస్మాత్ హవీర్ భాగ ఆది లాభ పురుషార్థ కింతు తత్ పరిచర్య ఏవం. హే ప్రభు, మా పురుషార్థము మీ సేవ చేయటానికి మాత్రమే, కానీ భోగించడానికి కాదు. ఇంద్రుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. వాస్తవానికి భౌతికమైన ప్రజలు మా కోసం యజ్ఞం చేస్తారు, కానీ అది మాకు టచ్ చేసుకుని మీకే వెళ్తుంది, లాస్ట్లోనే శేషభాగం మీకే. అందుకే నేను ఇక్కడ అదే చెప్తున్నాను. నా అస్మాత్ హవి అంటే యజ్ఞం అనమాట. యజ్ఞం బాగా ఆది లాభ, ఆ లాభం మీరే పొందుతున్నారు. పురుషార్థ కింత తత్ పరిచర్య ఏవా, మా పురుషార్థము మీ సేవ చేయడానికే. హే ప్రభు, మా పురుషార్థము మీకు సేవ చేయడానికే, కానీ భోగించడానికి కాదు. అందుకేనా ఇలాంటి స్తుతులు చేస్తాడు కాబట్టి ఇంద్రుడు అంటే భగవంతుడికి ప్రీతి. ఇలాంటి ఇంద్రుడిని రక్షించడానికి ఇంద్రియాని వేకులం ముఖ్యంతి యుగే యుగే. అలాంటి ఇంద్రుడిని రక్షించడానికి ముఖ్యంతి యుగే యుగే, ప్రతి యుగంలో నేను అవతారాన్ని తీసుకుంటాను అని భగవంతుడు శ్రీమద్ భాగవతం 1వ స్కందంలో చెప్తున్నాడు అనమాట. ఇంద్రుడి బ్యాక్గ్రౌండ్ మనకు అనవసరం. చూడండి, నేను ఇప్పుడు కూడా చెప్తా ఉంటాను, ప్రభుపాదులు చెప్పిన మాట నాకు మైండ్లో ఫీడ్ అయిపోయింది. వ్యక్తి యొక్క బ్యాక్గ్రౌండ్ ఎప్పుడు చూడమాకండి, దోషం వెతకమాకండి, ఆయనలో ఉన్న భావన చూడండి ఎప్పుడైనా సరే. ఇంద్రుడు కూడా దోషం మనకు అనవసరం, కానీ భావన ఎలా ఉంది చూడండి. ఈరోజు భగవంతుడి ముందు కీర్తన చేస్తున్నాడు, స్తుతి చేస్తున్నాడు, ఎంత అద్భుతమైన స్తుతి. ఇక ఇంద్రుడు దోషాలు ఎత్తుక్కుంటే ఇక కూర్చుంటే మనము కూడా ఆ దోషాలతో నిండిపోతాం ఎప్పుడు కూడాను. అవతల వ్యక్తి దోషాలు వెతుక్కుంటే అవతల వ్యక్తి యొక్క దోషాలంతా మన హృదయంలోకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అదే అవతల వ్యక్తి మంచితనాన్ని వెతికితే ఆ మంచి అంతా కూడా మనలోకి వచ్చేస్తుంది. ఇది ఏ వ్యక్తిని ఎలా చూడాలి అనేది వేరియేషన్ చేసుకోవాలి, తేడా తెలుసుకోవాలి. ఈ రోజుల్లో మన దోషాలు ఎక్కువ పెరిగిపోతున్నాయంటే 24 గంటలు అవే చింతనలు ఉంటాయి. ఆ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఈ వ్యక్తి ఇలా ఉన్నాడు, ఆ మాతాజీ ఇలా, ఈ ప్రభు ఇలా ఉన్నాడు, అది ఇలా, వాళ్ళు వీళ్ళు అనుకొని వాళ్ళు అనుకొని అదే వచ్చేస్తుంది మనకి. ఈ వాయు ద్వారా స్ప్రెడ్ అయ్యి సూక్ష్మ రూపం హృదయంలో దిగిపోతుంది. ఆ దిగిన తర్వాత నరాల్లో స్ప్రెడ్ అయిపోతుంది ఆ దోషం అనేది. కనిపించదు మనకి, ఇవన్నీను సూక్ష్మ రూపంగా ప్రవేశిస్తుంది అనమాట.
ఆక్సిజన్ కనిపిస్తుందా? గాలి కనిపిస్తుందా? కనిపించదు. ఉం? సాఫ్ట్వేర్ హార్డ్వేర్ లాంటిది. సాఫ్ట్వేర్ కనిపించదు, హార్డ్వేర్ కనిపిస్తుంది. ఇది కూడా సాఫ్ట్వేర్ లాగా ఈ ప్రపంచంలో తిరుగుతూ ఉంటాయి. మంచి చెడు రెండు కూడా తిరుగుతూ ఉంటారనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాలు. డైర్ ఫోర్ అందుకని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాం అనమాట. ఇంద్రుడు బ్యాక్గ్రౌండ్ మనకు అనవసరం. ఇక్కడ చెప్తున్నాడు అనమాట శ్రీధర్ స్వామి. కానీ ఇంద్రుడు వ్యక్తిగతంగా ఎంత మంచి స్తుతి చేస్తున్నాడు, ఎంత భగవంతుడు దగ్గరైన భక్తుడు అనమాట. ఇంద్రుడి దగ్గర మనం ఎంత అర్హత ఉంది. ఎన్ని అశ్వమేధ 100 అశ్వమేధ యజ్ఞాలు చేస్తేనే ఆ పోస్ట్ దొరుకుతుంది. చెయ్యండి చూద్దాం ఎవరైనా ఒక అశ్వమేధ యజ్ఞం. ముందు అర్హత కావాలి, అదేంటో తెలుసుకోవాలి. ప్రతి వాళ్ళ మీద కామెంట్, ఇంద్రుడు అలా చేశాడు, ఇంద్రుడు ఇలా చేశాడు, ఇంద్రుడు ఆలయ దగ్గరికి వెళ్ళాడు, ఇంద్రుడు అది చేశాడు, ఇది చేశాడు. అరే అది చేశాడు. మంచి వెతుకు, మంచి బోల్డ్ ఉన్న ఆయనలోనే. భగవంతుడు ఊరిని అనలే ఇంద్రియాని వ్యాకులం ముఖ్యంతి యుగ. అలాగే ఇంద్రుడిని చెప్తున్నాను. అలాగే ఏ వ్యక్తిలో కూడా చెడు వెతకమాకండి, మంచిని చూడండి. చెడు ఆటోమేటిక్ అదే పోతుంది. చెడు మనలో ఉంటేనే అవతల వ్యక్తిలో కనిపిస్తుంది. చెడు మనలో ఉంది, అందుకనే ప్రతి వ్యక్తిలో కూడా మంచి కూడా కనిపించదు. ఆ మంచి తొక్కేసి చెడు కనిపిస్తుంది. చెడు వాళ్ళలో కాదు, మనలో ఉంది. ఇది ప్రభుపాద వాణి నాకు చాలా నచ్చింది అనమాట. ఇలాంటివే నేను కంఠాన్ని ధరిస్తూ ఉంటాను అనమాట. చాలా బాగుంటాయి ఇవన్నీ, నాకు అలంకారంలో ఉంటాయి. సరే, ఇక్కడ చెప్తున్నాను అనమాట. హే ప్రభు, మా పురుషార్థము మీ సేవ చేయడానికి మాత్రమే కానీ భోగించడానికి కాదు. హే ప్రభు, మా యొక్క యజ్ఞ రక్ష చెయ్యలేదు. ఇంద్రుడు ఏం చెప్తున్నాడు చూడండి. యజ్ఞము మాదే, మా యజ్ఞము రక్ష చేయడానికి మీరు చేయలేదు. మీ యజ్ఞము మీరే స్వయంగా రక్షించుకున్నారు. ఎక్కడ దెబ్బ కొట్టాడు చూడండి భగవంతుడికి. అందుకని ఇంద్రుడు అంటే మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. ఇంద్రుడు అంటే అంత ఇష్టము. ఇంద్రుడు అంటే అంత ఇష్టము భగవంతుడికి. ఏం చెప్పాడు? పురుషార్థము అనేది చేయడానికి మాత్రమే కానీ భోగించడానికి కాదు, మొదట చెప్తున్నాడు అనమాట. తర్వాత మా యజ్ఞము రక్ష మీరు చేయలేదు. యజ్ఞం మాదే అనుకుంటున్నారు. మా యజ్ఞం రక్ష మీరు చేయలేదు. మీ యజ్ఞాన్ని మీరే కాపాడుకున్నారు. మీ యజ్ఞాన్ని మీరు కాపాడుకోవడానికి మాత్రమే వీడిని వేసేసారనమాట ఈరోజు వచ్చి. ఎంత బాగుంటాయి ఇవన్నీ చూడండి. ఈ భౌతిక ప్రజలు మా కోసం యజ్ఞం చేస్తారు, కానీ యజ్ఞం ఫలితం మీకే మేము అర్పిస్తున్నాము. ఈ శ్లోకం యొక్క అర్థం ఇది. ఈ భౌతిక ప్రజలు కర్మకాండలు యజ్ఞాలు చేస్తూ ఉంటారు కదా. జ్ఞానకాండ, కర్మకాండ, భాండారకాండ, అనేక యజ్ఞాలు ఉంటాయి అన్నమాట. హవీసులు వేస్తూ ఉంటారు. కానీ అనుకుంటారు యజ్ఞం మా కోసం చేస్తున్నా. కానీ శేష భాగం ఏదైతే ఉంటుందో, శేషం వస్తుంది కదా, ఆ ఫార్ములా శేష భాగము అది భగవంతుడికే వెళ్ళిపోతుంది. అది ఈరోజు ఇంద్రుడు చెప్తున్నాడు. ఎందుకంటే మీరే యజ్ఞ పురుషులు. యజ్ఞం యొక్క ఉద్దేశము మీరే. భగవద్గీతలు అన్నారు, మర్చిపోయారా మీరు? ఇంద్రుడు చెప్తున్నాడు అనమాట. యజ్ఞార్థ కర్మనో అన్యత్ర లోకోయ కర్మ బంధన. యజ్ఞము మీకోసమే, యజ్ఞ పురుషులు మీరే. సో చిన్నదైనా పెద్దదైనా ఏదైనా ఆ యజ్ఞం యొక్క శేష భాగము మీకే దక్కుతుంది. అందుకనే మీ యజ్ఞాన్ని కాపాడుకోవడానికి మాత్రం మీరు వచ్చారు. మా యజ్ఞం కాదు, ఇది మాది కాదు, మీదే. తర్వాత చూడండి ఇంకా చెప్తున్నాడు ఇంద్రుడు. దైత్యాక్రాంత 2వ లైన్లో ఉందా? దైత్యాక్రాంత ఉందా? దైత్యాక్రాంత అంటే హిరణ్యకశిపుడు దైత్యుడు అనమాట. హిరణ్యకశిపుడు ద్వారా మా హృదయము చాలా చింతగా ఉంది. దైత్య ఆక్రాంత అంటే చాలా ఆందోళన చేశాడు. దైత్యుడైన హిరణ్యకశిపుడు చాలా ఆందోళన చేశాడు, భయభీతులు చేపిస్తాడు. ఆ భయభీతుల వల్ల మా హృదయ కమలము ముడుచుకుపోయింది. అలాంటి వాడిని వధించి మమ్మల్ని విడిపించావు. దేవతలందరూ కలిసి దైత్యుణ్ణి ఏమి చేయలేకపోయారు అన్నమాట. ఎందుకు చేయలేకపోయారో
చెప్పుకుందాము. ముందు ఇక్కడ ఏం చెప్తున్నారు? దైత్య క్రాంత హృదయ కమలం. ఇలాంటి దైత్యుడు ఆక్రాంత చాలా పెద్ద టెర్రరిస్ట్గా తయారయ్యి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు. మీ స్మరణ చేయలేకపోయాము. వాడి ఇబ్బంది మూలంగా మీ స్మరణ చేయలేకపోయాము. మీ మా హృదయ కమలం అనేది ముడుచుకుపోయింది. అలాంటి దైత్యుడిని వధ చేసి మళ్ళా పునః హృదయ కమలం వికసించుకుంది. ఆ హృదయ కమలము ఎవరి స్థానము? హృదయ కమలం తద్గృహం ప్రత్యబోధి. మా హృదయ కమలము తద్గృహం, మీ ఇల్లు. అద్భుతంగా చెప్తున్నాడు. ఈయన ఈ అన్నిటి శ్లోకాలకు బ్రేక్ చేస్తున్నాడు చెప్తున్నాడు ఈరోజు ఇంద్రుడు. అక్కడ బ్రహ్మస్తుతి ఏంటి, ఇక్కడ శివుడి స్తుతి ఏంటి? ఇంద్రస్తుతి వినండి. మా హృదయంలో కమలం ఉంది. ఆ కమలము ఎవరికి స్థానము? హృదయ కమలం తద్గృహ ప్రత్యబోధి. మా హృదయంలో ఉన్న కమలంకి మీ గృహం, మీకు ఇల్లు, మీకు స్థాన నివాసము. అలాంటి హిరణ్యకశిపుణ్ణి వధించి పునః మీ స్మరణ చేపించేటట్టుగా ఈ హృదయ కమలాన్ని వికసించేటట్టుగా చేశావు. ఇది అన్నమాట. ఇంద్రుడు ఈ విధంగా స్తుతి చేస్తున్నాడు అన్నమాట. ఒక్క హిరణ్యకశిపుడు 33 కోట్ల దేవతలకి 33 నీళ్ళ చెరువులు నీళ్ళు తాగిపించాడు అనమాట. ఏం చేయలేకపోయారు. ఎందుకు? ఇంద్రుడి దగ్గర వజ్రం ఉంది. ఎలాంటి వజ్రాయుధము? వృత్రాసురుడు అనే అసురుణ్ణి సంహరించాడనమాట. అనేక మంది దగ్గర అనేక అస్త్రాలు, దివ్యాస్త్రాలు, పశుపతాస్త్రం, ఇలాంటి ఎన్నో శస్త్రాలు ఉండి కూడా ఒక్క హిరణ్యకశిపుణ్ణి ఏమీ చేయలేకపోయారు. దానికి కారణము ఈరోజు గుర్తుంచుకోండి. హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, దేవతలు భోగిచ్చారు. దీని నుంచి మనం ఏం నేర్చుకోవాలి? తపస్సు చేస్తే శక్తి పెరిగిద్ది, భోగిస్తే భోగ విలాసులు ఉంటే శక్తి నశించిద్ది. మనం ఎంత భోగ విలాసులు ఉంటే అంతే మన తపస్సు నశించిపోతుంది, క్షీణించిపోతుంది. మనం ఎంత జపం చేయు, ఎంత ఏకాదశి ఉపవాసాలు ఉన్నా, ఏది చేసినా, ఎన్ని రౌండ్లు చేసినా భోగం అనేది దక్కించిపోతే, భోగములు కంట్రోల్ చేయకపోతే మనం శక్తిహీనులమైపోతాము. శక్తి అంటే శారీరక శక్తి కాదు. శారీరక శక్తి తగ్గుతుంది, తర్వాత భగవత్ శక్తి, భక్తి అనే శక్తి తగ్గిపోతుంది. ఇది అన్నమాట. నేను హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు అనమాట. హిరణ్యకశిపో రాజన్న జయ జరామరం 36,500 సంవత్సరాలు తపస్సు చేసి అతి శక్తి సంపన్నుడు అయిపోయాడు. ఇలాంటి దేవతలందరిని కూడా తరిమి కొట్టాడు అనమాట. దేవతలు భోగిస్తూనే ఉన్నారు స్వర్గంలోని. ఇది అన్నమాట. ఇంద్రుడు ఈరోజు చెప్తున్నాడు అనమాట. ఈ దైత్యుడిని వధించి మా హృదయ కమలము తద్గృహ ప్రత్యబోధి. హృదయ కమలం తద్గృహ ప్రత్యబోధి. మీరు దైత్యుడిని వధించారు, మరల మా హృదయం కమలము వికసించింది. ఆ హృదయ కమలం ఏంటి కాదు? మీ గృహము, తద్గృహం, మీ ఇల్లు. మా హృదయ కమలము మీ ఇల్లు. ఇంద్రుడు ఎంత పెద్ద వాక్యం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇంద్రుడు వినయం, ఇంకా తనకు తాను వినయంగా అయ్యి తర్వాత చెప్తున్నాడు అనమాట. కాలాగ్రస్త క్రియత్ ఇదం, 3వ లైన్లోనే కాలాగ్రస్త క్రియత్ యద మహో. ఈ సంసారంలో ఎంత వినయం చూపిస్తున్నాడు చూడండి. ఈ సంసారము తర్వాత ఈ రాజ్యము ఏదైనా సరే, ఈ సంసారం కానీ, ఈ రాజ్యం కానీ, సింహాసనం కానీ, స్వర్గం కానీ ఏదైనా సరే సమస్తం కూడా కాలగ్రస్తో కియద, కాలం యొక్క దీనితోనే తయారైంది. సమస్తం కూడా కాలం యొక్క దానితోనే తయారైంది. ఈ సంసారము, ఈ రాజ్యము, స్వర్గం కానీ ఏదైనా సరే సమస్తం కూడా కాలగ్రస్త, కాలంతోనే తయారైంది. ఏదో ఒక రోజు విడిచిపోవాల్సిందే. ఇంద్రుడు చెప్తున్నాడు ఈ సత్యము. ఏదో ఒక రోజు, ఏదో ఒక జీవి, ఎవరైనా సరే
ఏదో ఒక జీవి కాదు, ఏ జీవి అయినా సరే ఏదో ఒక రోజు ఈ సమస్తాన్ని కూడా, ఈ సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని, సింహాసనాన్ని, స్వర్గాన్ని కాల ప్రభావంతో విడిచిపెట్టి పోవాల్సిందే. హే నాథ, మేము భౌతిక భోగంలో చిక్కుకొని పోయాము. కానీ నీ భక్తుడు కాలాగ్రస్త కియదత మహ నాథ శుశ్రూషాతే, మీ భక్తి చేసినవాడు, మీ భక్తుడు, మేము కాలాగ్రహంతో కొట్టుకుపోతున్నాము, భౌతిక జీవితంలో రమించిపోతున్నాము ఈ స్వర్గం కోసము, స్వర్గం కాపాడు కోసం, స్వర్గం సింహాసనం కాపాడు కోసం భౌతిక జీవితంలో రమించిపోతున్నాము. కానీ హే నాథ, నాదాన్ని సంబోధన ఇస్తున్నారు చూడండి. హే నాథ శుశ్రూషతాం తే, మీ భక్తి చేసేవాడు ముక్తిస్తేసాం, ముక్తినిచ్చినా సరే నహి బహుమతి, ముక్తి తేసాం నహి బహుమత, నీ భక్తుడు నీ భక్తి చేసిన వాడికి ముక్తి ఇచ్చినా అది బహుమతిగా స్వీకరించుడు. ఎంత అద్భుత వేసింది చెప్తున్నాడు చూడండి ఇంద్రుడు. మేము అలా కాదు, ఈ స్వర్గం కోసం, ఈ స్వర్గం కాపాడడం కోసం, ఈ సింహాసనం కాపాడు కోసం ఎన్నో యుద్ధాలు జరిగేవి. ఎక్కడ పోతుందో దూరం అయిపోతుందో అని రాజ్య సింహాసనం, దీన్ని కాపాడుకోవడం మాత్రమే మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎప్పుడు కూడా మేము భక్తి చేయలేకపోయాము. తన వినమ్రత చూపిస్తున్నాడు అనమాట. ఇప్పుడు కూడా మేము భక్తి చేయలేకపోతున్నాం. మేము మీ భక్తులమే, కానీ కనిష్ట భక్తులుగా ఉండిపోయాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడాను. కానీ ఈ ప్రహ్లాదుడు చూడండి, మీ భక్తి చేసిన వాడు ఈ ప్రహ్లాదుడు ముక్తేస్తేసాం, ముక్తిని ఇచ్చినా సరే నహి బహుమత, ఆ ముక్తిని కూడా బహుమతిగా స్వీకరించాడు, తిరస్కరిస్తాడు. నారసింహ పరైక్యం, ఏ నారసింహ, ఏ నరసింహదేవ, హే నాథ, ఇలాంటి భక్తుడు ఏది ఇచ్చినా సరే తీసుకోడు, బహుమతిగా స్వీకరించుడు. అది మీ భక్తుడికి ఉన్న గొప్పతనం. వాళ్ళు సర్వశ్రేష్ఠ భక్తులు. మేము భక్తి చేస్తున్నాము, కానీ మేము మధ్యమ కూడా రాలేదు, ఉత్తమం కూడా అవ్వలేకపోతున్నాము, కానీ కనిష్టగా ఉండిపోయాము ఆ రోజు నుండి ఈ రోజు. ఎందుకు? భౌతిక జీవనంలోనే రమిస్తున్నాము. ఇంకా మేము భక్తులకు చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది మాకు అని తన ఈ వినమ్రత చూపిస్తున్నాడు అనమాట ఈ శ్లోకంలోని. ఇలాంటి స్థితి వచ్చేది ఎలా? మరి ప్రశ్న ఇచ్చామనుకోండి, ఈ స్థితి ఎలా వస్తుంది? ప్రతి ఒక్కరికి కూడాను, ప్రతి ఒక్కరికి రావాలి. భగవంతుడు అంటున్నాడు అనమాట, ఇక్కడ జోరు చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఈ స్థితి వస్తేనే అప్పుడే ఏమవుతుంది? నా బహుమత, ఏవిచ్చినా సరే ముక్తులు తిరస్కరిస్తాడు. మరి ఇలాంటి స్థితి వచ్చేది ఎలా? ఇలాంటి స్థితి వచ్చేది ఎలా అంటే అప్పుడు కపిల ముని చెప్తున్నాడు అనమాట. మద్గుణ శృతి మాత్రేన మయి సర్వగృహస్యే. కపిల ముని ఏం చెప్తున్నాడు? భగవంతుడు మద్గుణ శృతి మాత్రేన, నా గుణాలు కీర్తించాలి, నా గుణాలు ఎల్లప్పుడూ కూడా కీర్తన చేయాలి, ఎల్లప్పుడు కీర్తన చేయాలి, త్రాగుతూనే ఉండాలి. మయి సర్వగృహస్య మనోగతి రచ్చింద యదా గంగ అంబుదవు. మనసు ఎలాగెళ్ళాలంటే భగవంతుడి మీదకి, యదా గంగ అంబుదవు. గంగ ఏ విధంగా అయితే అతి వేగంగా పరుగులు తీసి సాగరంలో, సముద్రంలో అతి వేగంగా కలిసిపోతుందో అంతే వేగంగా మనోగతి అచ్చింద భగవంతుడి పాద పద్మాల దగ్గరికి మన మనసు పరిగెత్తాలి. ఎప్పుడవుతుంది? మద్గుణ శృతి మాత్రేన మయి సర్వగృహేశయే. లక్షణం భక్తి యోగస్య నిర్గుణస్య హృదయం.
భగవంతుడి నిరంతరము భగవద్ గుణాలు కీర్తిస్తూనే ఉండాలి. శ్రీమద్ భాగవతం గానం చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు ప్రతి నిత్యము నిత్యం భాగవత సేవయ. ఈ సేవ నిత్యం కూడా పాడుతూ పాడుతూ ఉంటే ఎలాగైతే గంగ పరుగులు తీస్తుందో సముద్రం వైపు కలవడానికి, సముద్రాలు కలవడానికి, అలాగే మన మనసు కూడా భగవంతుడి మీదకి పరుగులు తీస్తుంది. అలాంటి భక్తుడికి ఇక్కడ తర్వాత ఏం చెప్తున్నారు? అలాంటి భక్తుడికి సాలోక్య, సారిష్టి, సామీప్య, సారూప్య, ఏకత్వం అపి ఉత దీయమానాన గృహంతి. అలాంటి భక్తుడికి ఏది ఇచ్చినా సరే నా బహుమత స్వీకరించడు. సాలోక్య భగవంతుడు లోకం పొందడం, సారుష్టి భగవంతుడితో ఐశ్వర్యం పొందడం, సామీప్య భగవంతుడు రూపం దర్శనం చేసుకోవడం, సాయుజ్య భగవంతుడిలోకి ప్రాప్తించడము, నా దీయమానాన గృహంతి. ఇవన్నీ కూడా ఈ ముక్తులన్నీ కూడా భగవద్భక్తులకి ఇచ్చిన వాళ్ళు నా బహుమతి, అది బహుమతిగా స్వీకరించాడనమాట, తిరస్కరిస్తాడనమాట. ఇది శుద్ధ భక్తుల యొక్క లక్షణం. ఇది ఇంద్రుడు తన స్వభావాన్ని ఈరోజు తెలుపుకున్నాడనమాట. ఈ విధంగా మనము కూడా పెద్ద ట్యూబ్ టాప్ అనుకొని నేను పెద్ద ఐఎమ్ సంథింగ్ సీనియర్ డివోటీ, నేను అనేక సంవత్సరాల నుండి వచ్చేసాను ఇక్కడికి, 30 సంవత్సరాలు అయిపోయింది నా జీవిత చరిత్ర, కృష్ణ చైతన్యంలో చాలా చాలా సేవ చేసేస్తున్నాను, ఎప్పుడు కూడా చెప్పుకోకూడదు. ఇంద్రుడి కన్నా మనం ఏమి ఎక్కువ కాదు. ఇంద్రుడు మహా టాప్. అలాంటి ఇంద్రుడు కూడా ఈరోజు వినమ్రత చూపిస్తున్నాడు. అలాంటి ఇంద్రుడి కోసము భగవంతుడే వస్తున్నాడు. మన కోసం వస్తున్నాడు భగవంతుడు? రాడు. ఎందుకు? మనకి ఆ భావన లేదు. సో అందుకనే చాలా చాలా మనం ఇంకా నేర్చుకోవాలి. చాలా వినమ్రత నేర్చుకోవాలి. తర్వాత ఎవరి పట్ల కూడా రాగము ఉండకూడదు, ద్వేషము అస్సలు ఉండకూడదు. ఇవన్నీ కలుపుతేనే ఒక భక్తికి మెట్టు అవుతుంది, భక్తికి ప్రగతి అవుతుంది. కేవలం హరినామం చేస్తేనే కాదు, చేసిన తర్వాత ఇవన్నీ ఆచరించాలి. కేవలం ఉపవాసాలు ఉంటేనే కాదు, కేవలం భాగవతం శ్రవణం చేసి చెప్తే కాదు, ఇవన్నీ కూడా యాడ్ చేస్తూ ఉండాలి. మంచి గుణాలు అన్నీ యాడ్ చేస్తూ ఉండాలి. సో ప్రహ్లాదుల్లో ఇలాంటివన్నీ గుణాలు కూడా ఉన్నవి అని ఇది ఈ విధంగా ఇంద్రుడు స్తుతి చేశాడు. ఇక రేపు స్తుతి ముగించిన తర్వాత రేపు శ్రీ ఋషయ ఉవాచు, ఉచుహు, ఉవాచ కాదు ఉచుహు, అందరూ కలుపుతారు అనమాట. సో ఋషులు ఏమి స్తుతి చేస్తారో రేపు మనం అందరం కూడా వినడానికి ప్రయత్నం చేద్దాము. మీరందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి ఈ భాగవత శ్రవణ అమృతాన్ని పానం చేస్తున్నారు. మీ అందరూ కూడా కోటి కోటి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఒకసారి ప్రేమతో భావంతో ఒకసారి మంత్రం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే